ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వసంత పంచమి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన లేక 3వ తేదీన తెలుసుకుందాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుందండి. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. అయితే 2025 సంవత్సరంలో వసంత పంచమి శ్రీ పంచమి అనేది ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలుకొని ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని మనం ఆ తిథిగా పరిగణిస్తాం. అందుకని 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీన సూర్యోదయంకి వసంత పంచమి ఉంటుంది కనుక మనం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమిని జరుపుకోవాల్సి ఉంటుంది. వసంత పంచమి చాలా పవిత్రమైన దినమండి. ఈరోజు సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అయితే పిల్లలకు వచ్చేసి అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిదండి. మీ ఇంట్లో మీ దగ్గర వాళ్ళకి ఎవ్వరికి కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈరోజు మాత్రం తప్పకుండా అక్షరాభ్యాసం చేయించండి. దగ్గరలో సరస్వతి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు స్త్రీ దేవతామూర్తులకి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం చాలా శ్రేయస్కరం. లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు, సరస్వతి అమ్మవారు, శ్యామల అమ్మవారు, ఈ అమ్మవార్లందరికీ కూడా చక్కగా దీపారాధన చేసుకొని మనం ఇంట్లో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవార్లకు ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించుకోవటం వలన ఇంట్లో అంత మంచి జరుగుతుంది. పూజా కార్యక్రమాలు సంపూర్ణమయ్యాక ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వటం వలన మనకు చాలా మంచి జరుగుతుందండి. ఈరోజు సరస్వతి అమ్మవారి పారాయణం చేయటం చాలా అంటే చాలా మంచిది. మనం ఏది చేసినా కూడా మన పిల్లలు వృద్ధులకు రావాలని చేస్తూ ఉంటాం కదా. అందుకని మనం ఈ సరస్వతి పూజ చేస్తున్నటువంటి టైంలో కుటుంబ సభ్యులందరూ అంటే పెద్దవాళ్ళే కాకుండా పిల్లలను కంపల్సరీగా ఈ పూజలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి మన హిందూ సాంప్రదాయాలు అన్నీ నేర్పిస్తూ సరస్వతి అమ్మవారి పూజ చేయటం, ఆ తర్వాత అమ్మవారి పారాయణ చేయటం చాలా మంచిదండి. అలానే ఈరోజు మీరు మీ ఓపిక కొద్దీ ప్రొద్దున పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పరమాన్నం నైవేద్యంగా నివేదించి ఆ తర్వాత మీరు అన్నం అంటే ఉపవాసం సంపూర్ణం చేసుకోవచ్చండి. అయితే పిల్లలకి ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యంగా విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలంటే ఈరోజు పిల్లలు తప్పకుండా అమ్మవారి పూజలో పాల్గొనాలండి. అమ్మవారి పారాయణ చేయటం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇదండి మనకు 2025 సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 2న లేక 3న అనే సమస్యకి ఇది ఇంకా సమాధానం. మీరు వసంత పంచమి రోజున అమ్మవారి పూజను చక్కగా చేసేసుకొని ఆ సరస్వతి అమ్మవారి కరుణను పొందాలని కోరుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.